ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 14న దివంగత వరుపుల రాజా జయంతి సందర్భంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రత్తిపాడులో ఎమ్మెల్యే నివాసం వద్ద మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సత్యప్రభ పేర్కొన్నారు. జాబ్ మేళాలో సుమారు 30 నుంచి 40 వరకు కార్పొరేట్ సంస్థలు పాల్గొని వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు, చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సత్యప్రభ కోరారు. అనంతరం మెగా జాబ్ మేళా పోస్టర్లను జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిసిటి బాబీ కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్ బాబు, ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి, గంటిమళ్ల రాజలక్ష్మి, గోళ్ల కాంతి సుధాకర్, అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యుడు పర్వత సురేష్, ధర్మవరం లింగంపతి సొసైటీ అధ్యక్షులు దాసం శేషారావు, పెంటకోట మోహన్, కూటమి నాయకులు బద్ది రామారావు, అలమండ చలమయ్య, బస్సా ప్రసాద్, గొంతిన సురేష్, మిరియాల శ్రీను, బొల్లు చిన్న, రెడ్డి అమర్నాథ్, చెక్కపల్లి నవీన్, ఇటంశెట్టి భాస్కర్ బాబు, బొమ్మిడి సత్యబాబు, ఎర్రాబత్తుల గోవిందనాయుడు, జువిన తిరుపతిరావు, తటవర్తి సుబ్బారావు, యువ నాయకులు అంబటి బుజ్జి, వెలుగుల నాని, శెట్టిబత్తుల వీరబాబు, శెట్టిబత్తుల నానిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే రేపు ఆగస్టు 14వ తారీఖున నియోజకవర్గంలో ఏదైతే నా భర్త దివంగత నేత వరుపుల రాజా గారి జయంతి సందర్భంగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి నిరుద్యోగుల్ని ఆదుకుంటామన్న ఒక లక్ష్యంతో ఇప్పటికే మేము జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 14వ తారీఖున వికాస వారి ఆధ్వర్యంలో మన ప్రత్తిపాడు గ్రామంలో మా నివాస స్థలం దగ్గర ఏదైతే వరుపుల రాజా గారి నివాస స్థలం దగ్గర ఆయన జయంతి సందర్భంగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు దాదాపు 30 నుంచి 40 కంపెనీలని కూడా మేము అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే ఈ రోజు నుంచి కూడా మేము నిరుద్యోగులు నియోజకవర్గంలో ఉన్న యువత అందరికీ కూడా మేము ప్రతి గ్రామానికి చెప్పడం జరుగుతుంది. వారందరూ కూడా ఇటువంటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని ఫామ్స్ ఏవైతే మేము ఫిలప్ చేయమని చెప్తాం రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రోజు 14వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏదైతే అక్కడ ఏర్పాటు చేసిన జాబ్ మేళాకి అందరూ కూడా నిరుద్యోగ యువత అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ రోజు ఖచ్చితంగా మనం అక్కడ నేను అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకి అదే సంబంధించి దాదాపు 30 నుంచి 40 కంపెనీలను ఆ రోజు అక్కడికి తీసుకొస్తాం. హెచ్ఆర్లు అందరినీ తీసుకురావడం జరుగుతుంది. వారు ఇంటర్వ్యూలు చేసి ఆ రోజు మధ్యాహ్నానికే ఎవరెవరికైతే ఈ ఉద్యోగాలు ఇంటర్వ్యూల్లో విజయం చెందిన వాళ్ళకి ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ కూడా నిరుద్యోగ యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. దీన్ని ప్రతి గ్రామంలో కూడా నాయకులు దీన్ని బాధ్యత తీసుకుని ఆ గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఈ అవకాశం గురించి చెప్పి వారందరినీ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని కూడా మీడియా ద్వారా మీరు అందరూ కూడా కొంచెం ప్రచారం చేసి నిరుద్యోగ యువతకి వారికి అవగాహన కల్పించేలాగా వారికి ఈరోజు ఫలానా చోట జరుగుతుంది ఈ కార్యక్రమం అని మీ ద్వారా కూడా తెలియజేయాలని మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.